నా మ్యారేజ్ అయిన ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం మా అన్నయ్య అయితే మా ఇంటికి వచ్చాడు. ఎప్పుడు లీవ్ ఇచ్చినప్పుడల్లా నేను మా ఇంటికి వెళ్ళడం తప్ప మా అన్నయ్య నేనుండే చోటికి ఎప్పుడు రాలేదన్నమాట. మ్యారేజ్ అయ్యాక మన అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిందంటే అక్కడ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎలాంటి వాతావరణంలో ఉంటుందని డెఫినెట్ గా పేరెంట్స్ అయితే మన ఇంటికి చూడడానికి వస్తారు. సో ఇప్పుడు చాలా మంది ఫారెన్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇంకా వాళ్ళతో పోల్చుకొని చూస్తే నేను ఇండియాలోనే ఉన్నా కదా అనిపిస్తూ ఉంటది. కానీ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి ట్రావెల్ చేయాలంటే చాలా దూరం ఉంటుంది, చాలా కష్టంగా. నా డెలివరీ టైంలో మా మమ్మీ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే వచ్చారు. ఆ టైంలో మా నాన్నమ్మ మా తాత ఇంట్లో ఉంటారు, మరి వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మా అమ్మ మీదే ఉంటుంది. కాబట్టి డెలివరీ టైం కాబట్టి వచ్చారు. ఎక్కువ రోజులు కూడా నేను ఉండమని ఫోర్స్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం అయితే మా అన్నయ్య నా దగ్గరికి వస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కొట్టుకోవడం తిట్టుకోవడం ఇలాగే ఉండే మా రిలేషన్షిప్ పెళ్ళైన తర్వాత చాలా డిఫరెంట్ గా మారిందనమాట. అమ్మ ఎప్పుడన్నా ఊరు వెళ్తే వంట చేయాల్సి వస్తే మా అన్నయ్య అదొండు ఇది వండు అని చెప్తే వీడికేంటి చేసేదని అస్సలు సరిగ్గా చేసేదని కాదు. ఇప్పుడేమో వాడికి ఏమి ఇష్టమో అన్ని గుర్తు పెట్టుకొని చేస్తున్నా. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఫిష్ కర్రీ మాత్రం మా అన్నయ్యకి సూపర్ గా